హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అప్డేట్ చేస్తున్నా. సాటర్డే వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ ఓట్ మిల్ ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు. అండ్ అందులో కొంచెం మార్నింగ్ లేచిన తర్వాత యాపిల్ వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ ఓట్ మిల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నాకు ఈ మధ్య వారానికి 5 రోజులు ఓట్ మిలే ఉంటుంది తెలుసా. నాకు ఎందుకో నేను ఫస్ట్ నుంచి బాగా ఎడిక్ట్ అయిపోయాను. అండ్ ఆల్సో చాలా హెల్దీ కూడా. కాబట్టి నేను ఓట్ మీల్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ప్రతిసారి చెప్తూనే ఉంటాను మీకు. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే ఈ రోజు అయితే కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా. హెయిర్ ప్యాక్ కోసం నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తున్నాను అనమాట. ఇది ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు ఉంటాయి కదా, అవి నేను ఇలా వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాసేపు వాటర్లో నానబెట్టాను, ఆ తర్వాత వాటర్లో వేసి ఇలా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇది బాగా జిగురుగా వస్తుంది అవిసె గింజలు నుంచి. అండ్ ఇందులోనే నేను కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత అది హెయిర్ ప్యాక్లో పెట్టుకుందామని. ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, ఇది చాలా మంచిది హెయిర్కి, అది ఇది అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తున్నాను అనమాట. నేనైతే హెయిర్ ప్యాక్స్ చాలా ట్రై చేస్తాను, ఎందుకంటే నా హెయిర్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నాది చాలా థిన్ హెయిర్ అనమాట. ఇప్పుడు మరీ ఊడిపోతుంది హెయిర్. అండ్ ఈ మధ్య హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పటివరకు కొంచెం వెయిట్ మీద దృష్టి పెట్టాను. వెయిట్లో కొంచెం సక్సెస్ అయ్యాను కాబట్టి, వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి బాగానే, ఒక 30 kgs వరకు. ఇప్పుడు కొంచెం వెయిట్తో పాటు హెయిర్ మీద కూడా కొంచెం దృష్టి పెడదామని చెప్పేసి చాలా ఎక్కువ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను హెయిర్ గురించి. ఎందుకు హోమ్ రెమెడీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను అనమాట, రాదర్ దాన్ ప్రొడక్ట్స్. సో ఇక్కడైతే ఇలాగా అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వడకట్టేద్దాం. వడకట్టేసిన తర్వాత హెయిర్ అయితే నాకు టెక్స్చర్ కొంచెం బాగానే అనిపించింది. ఇది కొంచెం అంటే మరీ మనం ఒకసారి పెట్టుకోగానే మనకి పెరిగిపోద్ది కదా హెయిర్. సో హెయిర్ స్ట్రాంగ్నెస్ కోసం మనం ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. లెంత్ ఉండాలి అది ఇది అని కాదు, కానీ ఉన్న హెయిర్ కాపాడుకోవాలి అనే సెన్స్లో ఉంటాను నేను. మొత్తం ఊడిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం కదా. సో అందువల్ల నేను దానికోసం ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే కొంచెం మొత్తం వడకట్టేసిన తర్వాత ఇది హెయిర్ ప్యాక్ కింద పెట్టుకుందాం. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్న హెయిర్కి, శుభ్రంగా ఆయిల్ పెట్టేసుకొని పడుకున్నాను అనమాట. నార్మల్ ఆయిల్. ఇప్పుడు మా మమ్మీ కొబ్బరి నూనె ఆడించి అందులో కొంచెం ఆముదం నూనె అది కలిపి అవన్నీ చేసి ఇచ్చింది. ఎందుకంటే మమ్మీ మా అక్క ఇద్దరు కూడా హెయిర్ గురించి, నా హెయిర్ ఊడిపోతుంది అంటున్నారు అనమాట. అందుకని వాళ్ళు కూడా ఇలాగ ఆయిల్ అది చేసిస్తే నేను అనకాపల్లి నుంచి తెచ్చుకున్నాను. ముందు రోజులో నైట్ రాసేసుకున్న ఆయిల్ అనేది. అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసేద్దామని చెప్పేసి ఇది హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక 2 hours ఉంచుకున్నాను. అండ్ చూసారా, బైపాస్ రోడ్లో అయిపోయింది మొత్తం మధ్యలో. అండ్ నేనే క్రిటిసైజ్ చేసుకుంటాను తెలుసా. ఎవరో నన్ను క్రిటిసైజ్ చేసే బదులు నేనే క్రిటిసైజ్ చేసుకుంటా. నేనైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను. మార్నింగ్ డ్రింక్ తర్వాత ఓట్ మీల్ తిన్న తర్వాత నేను ఇలాగా హెయిర్ ప్యాక్ అని పెట్టుకుంటున్నా. ఇది కాసేపు చల్లారిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో. నేను చేతితో తీసి చూపిస్తాను చూడండి. చాలా స్టిక్కీగా మనకి యాలోవేరా ఎలా ఉంటుంది, యాలోవేరా లాగా ఉందన్నమాట. ఇందులో మీరు యాలోవేరాకు కూడా వేసుకోవచ్చు. చాలా వరకు మీరు హెయిర్ ప్యాక్స్లో కానీ, ఏదైనా స్కిన్ కేర్లో కానీ, హెయిర్ ప్యాక్స్లో కానీ, హోమ్ రెమెడీస్ మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం బయట ప్రొడక్ట్స్ కంటే హోమ్ రెమెడీస్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. హోమ్ రెమెడీస్ మీకు సెట్ కాదు, ఓకే మంచి ప్రోడక్ట్ అని అనుకుంటే ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళండి. నేను మ్యాక్సిమం ఇంట్లో చేసిన ఫుడ్, ఇంట్లో హోమ్వి ఎక్కువ ఫాలో చేస్తాను అనమాట. అండ్ చూసారా ఎంత స్టిక్కీగా ఉందో. నాకైతే బాగుంది హెయిర్ టెక్స్చర్. ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే హెయిర్ టెక్స్చర్ నాకు బాగా నచ్చింది. నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు చూపిస్తాను, హెయిర్ వాష్ చేసిన తర్వాత చూపించను. మర్చిపోతాను అనమాట. అది ఎందుకో చూసారా, నా హెయిర్ అస్సలు ఎంత థిన్ అయిపోయిందంటే అంత థిన్ అయిపోయింది. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి నాకు ఎందుకో 2-3 అలా కామెంట్స్ చేస్తున్నారు హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి. హెయిర్ ఎక్స్టెన్షన్స్ నేను పెట్టించుకున్నాను నారీ మేకవర్స్లో, ఫ్రమ్ వైజాగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్నాను. దాని తర్వాత ఇంకా నేను కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే వైజాగ్ వెళ్ళి పెట్టించుకోవాలన్నమాట. సో డిస్టెన్స్ కాబట్టి నేను ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవి ట్రై చేయలేదు. అంతే తప్ప నాకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందువల్ల ఇంకా నాకు సపోర్ట్ చేయలేదు అనమాట. అండ్ దట్టు ఏంటంటే, నాకు కొంచెం హెయిర్ థిన్ ఉంటుంది, దట్టు కొంచెం సెన్సిటివ్ అనమాట. నా హెయిర్ చాలా సెన్సిటివ్. అండ్ అప్పుడప్పుడు నాకు మైగ్రేన్ హెడేక్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే
ఆ బరువు ఉంటుంది కదా, హెయిర్ ఎక్స్టెన్షన్స్ మనం పొడవుగా పెట్టించుకుంటే బరువు ఉంటుంది కదా, దానివల్ల నాకు తరచూ కొంచెం హెడేక్ వస్తుంది అనమాట. అందువల్ల ఇంక నేను ట్రై చేయలేదు. నార్మల్గా సెన్సిటివ్ కాదు, మీరు ఓకే నార్మల్ స్కాల్ప్ నార్మల్ మీకు హెడేక్ అది రాదనుకునే వాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. బట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఏదైనా లాంగ్ హెయిర్ అనేది బాగా డ్రీమ్ ఉంటుంది కదా, సో అది ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఎందుకు పెట్టించుకోలేదంటే ప్రతిసారి వైజాగ్ వెళ్ళి పెట్టించుకోవాలన్నమాట. సో నేను హైదరాబాద్లో ఉంటాను కదా, అందుకని నేను వాళ్ళు అడిగా మీరు బ్రాంచ్ పెట్టచ్చు కదా నారీమే గోడ్స్ వాళ్ళని, బట్ వాళ్ళకి హైదరాబాద్లో బ్రాంచ్ అంటే మళ్ళీ సెటప్ అది చేయాలి కదా, సో అందువల్ల వెళ్ళిన ప్రతిసారి అడుగుతూ ఉంటాను అదనమాట. సో మీరు ట్రై చేయండి ఓకేనా. అండ్ ఇక్కడైతే మొత్తం హెయిర్ అంతా కూడా కొంచెం సెక్షన్స్ వైజ్ తీసి అప్లై చేసేస్తున్నాను. నా హెయిర్కి సెక్షన్స్ తీసి అప్లై చేసుకోవాల్సినంత అవసరం ఉండదు, జస్ట్ ఇలా పైన ఇలా స్క్రబ్ చేసి సరిపోతుంది, అంత తిన్ను ఉంటుంది అనమాట హెయిర్ అంతా కూడా. అండ్ నేనైతే హెయిర్ ఇలా ఉంది టెక్స్చరు అండ్ నేను వెయిట్ ఎంత ఉన్నాను అని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడను. ఎందుకంటే మనము ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా చూపించడానికి ట్రై చేస్తాను, ఫేక్గా లేకపోతే ఇలాగా అలాగా అని చూపించడానికి ట్రై చేయను. ఎందుకంటే ఎన్ని రోజులని అలా ఉంటాం అనేది అనిపిస్తుంది. న్యాచురల్గా నేను ఎలా ఉన్నానో అలాగే నేను మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటాను తప్ప అస్సలు నేను అందుకే ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే డీటెయిల్గా చూడాలంటే వాళ్ళ వీడియో చూడండి అని చెప్పేస్తూ ఉంటాను. సో అది. అండ్ ఈ మాస్క్ మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫేస్కి అప్లై చేసుకోలేదు, ఎందుకంటే కొంచెం కరివేపాకు మెంతులు అవి కరివేపాకు వేసాం కాబట్టి ఇంక నేను ఫేస్కి అప్లై చేసుకోలే. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అనేవి మన స్కిన్కి హెయిర్కి చాలా చాలా మంచివి. అండ్ దాని తర్వాత నేను స్కిన్ కేర్ వచ్చేసి ఇక్కడ నేను స్విస్ బ్యూటీ నుంచి లావెండర్ మాస్క్ తీసుకున్నా. ఇది యాంటీ ఆక్సిడెంట్ మాస్క్ అనమాట, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆక్సిడెంట్ మాస్క్ అనమాట. ఇది ఇందులోనే ఒక 5-6 వేరియంట్స్ ఉంటాయి స్విస్ బ్యూటీ బ్రాండ్ అనేది చాలా తక్కువ బడ్జెట్ ఉన్న బ్రాండ్, చాలా లో కాస్ట్ బ్రాండ్, చాలా మంచి బ్రాండ్ అనమాట. ఇది నేను పెట్టుకున్న ప్రతిసారి నేను మీకు సజెస్ట్ చేస్తాను. యాక్చువల్గా లావెండర్ మాస్క్ కాదు, బ్లూబెర్రీ మాస్క్ అని చెప్పేసి ఉంటుంది. సేమ్ ఇందులోనే ఒక 4-5 వేరియంట్స్ ఉంటాయన్నాను కదా, చార్కోల్ మాస్క్ ఒకటి, మళ్ళీను ఈ లావెండర్ మాస్క్ ఒకటి, బ్లూబెర్రీ మాస్క్ ఒకటి అని చెప్పి 4-5 రకాలు ఉంటాయి. సేమ్ బ్రాండ్ అదే సేమ్ వేరియంట్లోని ఫ్లేవర్స్ లాగా. అందులో బ్లూబెర్రీ మాస్క్ అయితే అదిరిపోతుంది, మీకు అసలు ఇన్స్టెంట్గా గ్లో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అండ్ ట్యాన్ రిమూవల్, కంప్లీట్ ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది అనమాట. మీ స్కిన్ మీద డర్ట్ని కానీ లేకపోతే ఇదంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. బట్ అది నా దగ్గర కంప్లీట్ అయిపోయింది బ్లూబెర్రీ మాస్క్. సో ఇది కూడా నేను పర్చేస్ చేశాను. ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది కానీ బ్లూబెర్రీ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు అమెజాన్లో ట్రై చేయండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎందులోనే దొరుకుతుంది. స్విస్ బ్యూటీ బ్లూబెర్రీ మాస్క్ అని కొట్టండి వస్తుంది, ఆర్ ఇలా లావెండర్ మాస్క్ అని కొట్టినా సరే వస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా నేను మొత్తం అప్లై చేసేసాను. ఈ లోపు నేను కొంచెం వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ చూసేసుకుంటాను, వంట చేసేసుకుంటాను, ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఈ లోపు ఆరిపోతుంది అండ్ స్నానం చేసేస్తాను అనమాట. సో అండ్ ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి ఈరోజు బెండకాయ పులుసు అండ్ పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం ఏం వండాలో ఏంటనేది నాకు ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే కాయగూరలు ఉన్నదాన్ని బట్టి నేను చేసేస్తాను. బట్ నైట్ డిన్నర్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. నాకు నైట్ అస్సలు నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం నేనైతే అసలు ఈవినింగ్ అయిన తర్వాత ఇంక నేను అసలు మ్యాక్సిమం వంటగదిలోకే వెళ్ళను అనమాట. డిన్నర్ మ్యాక్సిమం స్కిప్ చేసేస్తాం మేము, బెటర్ కదా అన్నట్టుగానే. అండ్ మధ్యాహ్నం అయితే ఇలా మ్యాక్సిమం ఒక పులుసు కలుపుకోవడానికి అండ్ నంచుకోవడానికి తగ్గట్టుగా చేస్తాను ఎప్పుడూ. రైస్ పెట్టేసాను ఒక పక్క, అండ్ బెండకాయ పులుసుకి ఈ ప్యాన్ పెట్టాను, పక్కన పొటాటో ఫ్రై అవుతుంది. పొటాటో ఫ్రై ఇంకా చేయలేదు, పొటాటో ఫ్రై అండ్ ఇది చేయాలన్నమాట. సో అది. అండ్ ఈ రోజైతే మిట్టుగాడు ఎన్ని కబుర్లు చెప్పాడు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, బోల్డ్ కబుర్లు చెప్పాడు. ఇలా అంట అలా అంట, స్నాక్ ఇది పెట్టలేదంట, స్నాక్ అది పెట్టలేదంట, అది ఇది అని. వీళ్ళు స్కూల్లో ఏంటంటే అదేంటో స్నాక్ అంటే ఓన్లీ ఫ్రూట్సే పెట్టాలట, బిస్కెట్స్ కూడా స్నాక్ కాదు, డ్రై ఫ్రూట్స్ కూడా స్నాక్ కాదట. అదేంటో నాకు అసలు కాన్సెప్ట్ అసలు అర్థం కాలేదు. స్నాక్ అంటే నేను ఏం పెడతాను, ఫ్రూట్ ఆర్ బిస్కెట్సో డ్రై ఫ్రూట్సో ఇలా పెడతాం కదా స్నాక్ అనేది. బట్ మరీ అంత మనం పిజ్జాలు బర్గర్లు ఇవి స్నాక్ కింద పెట్టాం కదా. వీళ్ళు స్కూల్లో అదేంటో ఓన్లీ ఫ్రూట్సే పెట్టాలంట. ఫ్రూట్స్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ మనము స్నాక్ కింద పెట్టలేము, ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ నీరు కారేస్తాయి. మ్యాంగో పెట్టలేము, లేకపోతే సపోటా పండు పెట్టలేము, వాటర్ మెలన్
పెట్టలేము. ఇలా కొన్ని కొన్ని యాపిల్ ఒక్కటే కొంచెం మంచిగా ఉండే ఫ్రూట్, ఈవినింగ్ వరకు బాక్స్లో ఉండే ఫ్రూట్. మిగతావన్నీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఏ ఫ్రూట్ అయినా సరే నీరు కారేస్తుంది కదా, అందువల్ల నేను ఫ్రూట్స్ లిమిటెడ్గా పెట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను అనమాట. అది కూడా పెట్టకూడదంట, అదేంటో మరి చాలా డిఫరెంట్గా అనిపించింది. కొత్త స్కూల్ అనమాట ఇప్పుడు మిట్టుది. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తున్నాడు, నాకు ప్రొజెక్టర్ కనిపించట్లేదు, మేడం ఏమో ఇలా అంటున్నారు అలా అంటున్నారు, అది ఇది ఇది అది అని బోల్డ్ అని చెప్తున్నాడు. మనం పిల్లలు చెప్పినవన్నీ కూడా నమ్మకూడదు. వాళ్ళేంటంటే మిట్టు అయితే మరి అందరి పిల్లల గురించి నేను ఎగ్జాగరేషన్ చేసి చెప్పలేను, కానీ ఈ మిట్టు ఏంటంటే కొన్ని కొన్ని వాడికి అస్సలు నచ్చలేదు అనుకోండి ఇంకా నెగిటివ్గా చెప్తాడనమాట. సో దట్ మనం దాన్ని రియాక్ట్ అయ్యేలాగా చెప్తాడు. సో మాకు అది అర్థమైపోద్ది వాడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే వాడికి అక్కడ ఇబ్బందిగా ఉంది, ఆర్ వాడు నిజంగా ఇబ్బంది ఉంది, అది కరెక్ట్ అయినా సరే ఇబ్బందిగా ఉందనుకోండి, అది మనం ఆలోచించాలి కదా. దాన్ని బట్టి నేను ప్రతిదీ నమ్మను అనమాట, మిట్టు చెప్పిన ప్రతిదీ. ఎందుకంటే మన పిల్లలకి మనకు తెలిసిపోద్ది కదా. అందుకని వాడు చెప్పాడంటే ఓకే ఆలోచిద్దాము, అది అవతలలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా రెండు వైపు నుంచి ఆలోచించాలి. కాబట్టి దాన్ని బట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలా చెప్తే అలాగా మేడం ఇలా అన్నారంటే, సార్ ఇలా అన్నారంటే అది అలా నమ్ముతారు. అది అసలు మంచిది కాదు. వాళ్ళు టీచర్స్ అనేవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఇదవుతున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతి చిన్నదానికి మనం ఏదో కంప్లైంట్ లాగా తీసుకోకూడదు. పిల్లలకి అలవాటు అయినంత వరకు వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. వన్స్ అలవాటు అయింది అనుకోండి వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. అలాగని అన్నీ మనం నెగ్లెక్ట్ తీసుకోలేము పిల్లల విషయంలోని. అది ఎక్కడ ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, నేను ఇదంతా సోది అదే చెప్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నా. లంచ్ బాక్స్ ప్లాస్టిక్వే ఉంటాయి, స్టీల్వే ఉంటాయి. స్టీల్వి ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో ఉన్నా లేకపోతే వాషింగ్లో ఉన్నా సరే నేను ప్లాస్టిక్ పెడతాను. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అక్క అని చెప్పేసి అడిగారు కదా, అందుకని మ్యాక్సిమం ఇప్పుడు ప్లాస్టిక్ అసలు నేను రిమూవ్ చేసేసాను. బట్ మిట్టు ఏంటంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ లంచ్ బాక్స్లు ఉంటాయి కదా అవన్నమాట ఇవి. దట్టు ఇవి బీబీఏ ఫ్రీయే ఉంటాయి ప్లాస్టిక్ అయినా సరే. సో తీసుకునేటప్పుడే బీబీఏ ఫ్రీ తీసుకుంటాము, మరి అంత ఏది పెడితే అది ప్లాస్టిక్ది తీసుకోం కదా. సో దాన్ని బట్టి. అండ్ ఇక్కడైతే ఒక పక్క రైస్ ఒక పక్క పొటాటో ఫ్రై పెట్టేస్తున్నాను. అండ్ మిట్టుది అయితే లంచ్ బాక్స్ అయిపోతుంది. ప్రవీణ్ లంచ్ బాక్స్ నేను ప్యాక్ చేయలేదు, ప్రవీణ్ ప్యాక్ చేసుకున్నారు. అదేంటో నేను ఏం చేశాను, ఇలా అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో ఎడిటింగ్కి కూర్చున్నాను అనమాట. ఒక చిన్న షాప్ విత్ మీలోకి వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకా ప్రవీణ్ కోసం అని చెప్పి ఇంకా నేను లంచ్ బాక్స్ కట్టలేదు. అండ్ ఇక్కడైతే 2 బాక్సుల్లో స్నాక్ పెడుతున్నాను. ఒక దాంట్లో బిస్కెట్స్ పెడుతున్నాను, ఇంకొక దాంట్లో వచ్చేసి పీనట్స్ పెట్టాను. పీనట్స్ కొంచెం ప్రోటీన్ కదా అని చెప్పి పీనట్స్ పెట్టాను, సాల్టెడ్ పీనట్స్ అనమాట ఇవి. అవిని అండ్ ఒక దాంట్లో బిస్కెట్స్ పెట్టాను. ఈ 2 కూడా పెట్టకూడదంట. మిట్టు కూడా వచ్చిన తర్వాత అదే చెప్తాను, మీరు విందురు కానీ వాడు ఎన్ని మాటలు చెప్తున్నాడు అనేది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బోల్డ్ అని కబుర్లు చెప్తాడు. అలా వినాలి తెలుసా. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కబుర్లు అన్నీ బాగుంటాయి పిల్లలవి. బట్ మిట్టు ఏంటంటే ఒక మాటకి ఒక 100 మాటలు ఎక్స్ట్రా మాట్లాడతాడు. బట్ వెంటనే ఓపిక్గానే కొంతవరకు వింటాను, కొంతవరకు వినలేను అనమాట. మిట్టు సరే మిట్టు డాడీ ఎలా ఆడుకొని రా, లేకపోతే సైకిల్ తొక్కో, లేక ఏదోటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా చెప్తాను అనమాట. అండ్ ట్యూషన్ కూడా ఉంటుంది మిట్టుకి. ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు సైక్లింగ్కి వెళ్తాడు. ఎందుకంటే వాడుకున్న వెయిట్కి సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సైక్లింగ్ చేస్తాడు అనమాట, రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తాడు వాడు. అండ్ స్కూల్కి వచ్చిన వెంటనే మళ్ళీ యోగా అని ఇవని అవని వాళ్ళకి టైర్డ్నెస్ ఉంటుంది కదా. సైకిల్ అంటే వాడు ఇష్టంగా చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఇంక సైక్లింగ్ చేయమని చెప్తాను. సో అది. మిట్టు వెయిట్ గురించి చాలామంది అన్నారు. మిట్టు లిమిటెడ్గానే తింటాడు ఫ్రెండ్స్. కాకపోతే ఇంక వాడి ఏజ్కి వాడికి అలాగ మేబీ నా జీన్స్ వచ్చిందో ఏమో తెలియదు, కానీ వాడు అంటే ఫుడ్తో సంబంధం ఉంటుంది వాడు వెయిట్ అనేది. బట్ డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. అండ్ మరీ అంత స్ట్రిక్ట్గా అయితే ఇప్పుడు నేను తిన్నట్టు నేను స్ట్రిక్ట్గా డైట్ చేసినట్టు వాడు చేయమంటే చేయలేడు కదా. నేనే 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత డైట్ చేస్తున్నాను. వాడికి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా లేవు వాడికి. సో అంత స్ట్రిక్ట్గా చేయమంటే వాడు చేయలేడు కదా. అంబలి, రాగి మాల్స్ ఇవన్నీ తాగమంటే వాడు తాగలేడు కాబట్టి సో అప్పుడప్పుడు ఇలాగా ఉంటున్నాడు అనమాట. సో దాని మీద డిపెండ్ అయ్యి లేదు వాడు వెయిట్ అనేది. దాన్ని బట్టి నేను అంత ఈజీగా వాడి గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పండి. మాకు భయం వస్తుంది కదా పేరెంట్స్గా. వాడి వెయిట్ అనేది అసలు మంచిది కాదు కాబట్టి. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను నా వెయిట్ విషయంలో, ప్రవీణ్ కూడా ఫేస్ చేశారు కాబట్టి మేము అంత ఈజీగా తీసుకోం కదా. తీపితోప బెల్లం వేసి చేస్తాను, బాగుంటుంది. బాదం డ్రై ఫ్రూట్స్ అవి వేసి చేస్తాను. మ్యాగీ హెల్తీ కాదు మిట్టు. యాక్చువల్గా మొన్న నిన్నే అడుగుదాం అనుకున్నాను.
మ్యామ్ బిస్కెట్లు కూడా అలా చేయట్లేదు. ఏం పెట్టాలి మరి నీకు స్నాక్లోని? మరీ బాగుందే. బిస్కెట్స్ మిల్క్ పీకీస్ ఇచ్చావు కదా, పెట్టావు కదా, అది తీసుకొని జంక్ ఫుడ్ అంటున్నాడు. బిస్కెట్స్ జంక్ ఫుడ్? ఆడేమో కురుకురేలు, మసాలా మంచులు, చీటోస్ అది చేస్తాడు. అవి జంక్ కాదా? ఏమో హోమ్ మేడ్ అని చెప్తున్నాడు. అలాగే పీనట్స్ కూడా తీయకూడదంట. పీనట్స్ కూడా జంకేనా? పీనట్స్ ప్రోటీన్ కాదా? కాదంట. కాదా? కాదు. ఎలా అయితే వెంటనే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది మీ స్కూల్కి వచ్చి ఎలాగానుంటే. అలాగే నాన్ వెజ్ అది ఎలా లేదు అని చెప్పేసి నేను నాన్ వెజ్ అది కూడా పెట్టట్లేదు మీకు. ఎగ్ ఎలా ఉందన్నారుగా, అందుకే ఎగ్ పెట్టాను. పీనట్స్ స్నాక్ కదా? ఓన్లీ ఫ్రూట్సా? అమ్మా ఏదైనా ఇన్కంప్లీట్ నోట్బుక్ లేకపోతే ఎలా చేయాలమ్మా? మా మ్యామ్ అమ్మ వచ్చి నోట్బుక్ నాకు తెలీదు కంప్లీట్ చేసి తేవాలంటున్నారు. మీ ఫ్రెండ్స్ని అడుగు. మా ఫ్రెండ్స్ని అడిగితే ఏదో ఆస్తులు ఇచ్చేసి ఆస్తులు రాసినమ్మంటే ఇవ్వట్లేదు. అలాగని మా సింఫనీ ఉన్న వాళ్ళు కూడా అడిగాను, నాకు హోంవర్క్ ఉంది మేము ఇవ్వం అంటారు. డైరెక్ట్ నాన్స్ ధైర్యం రాసుకొని తీసుకెళ్తాను. అలాగే ఇది ఇచ్చారు, మ్యాథ్ కంప్లీట్ చేసేసుకోవాలి. చూడు ఏం కుట్టిందా? కాదు పెన్సిల్. ఎంతసేపు రాసిన తెలుసా? 2 periods మినిమం 2 hours ఉంటుందా? రాస్తానే ఉన్నాను. అక్కడ ఆగితే మేమేమో హౌ మచ్ టైం విల్ టేక్ అంటున్నారు. అవే నువ్వు చూసుకోవాలి, దానికి మనం ఎగైన్స్ట్ ఉండకూడదు. అందరూ ఎలా చేస్తున్నారో నువ్వు అలా చేయాలి అంతే. స్నాక్ విషయమే నాకు కొంచెం నచ్చలేదు, అదే కొంచెం చూసుకోవాలంటున్నాను. నేను చేయలేదామని చెప్తాను కదా, ఇక్కడ ఆప్షన్ కూడా లేదు. తప్పు అని చెప్పాను, తప్పు చేసి నాన్ని కొంచెం ఇది అడుగుతాను, డైరీ నోటు రాయమని అడుగు. పుదీనా నాకు నార్మల్గా పుదీనా మొజిటోస్ తాగొస్తుంది, బాగోదు. టీచర్స్ తెలుగులో మాట్లాడకూడదు, టీచర్స్ తెలుగులో మాట్లాడితే స్టూడెంట్స్ మాట్లాడకూడదు. మీ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్తారు అవన్నీ, ఇంకా అవన్నీ చెప్పకు నువ్వు కంప్లైంట్లు. రెండునా? తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కడ తాగేస్తాను నేను. తాగి. సో ఇది మా ఈవినింగ్ స్నాక్. మిట్టు అయితే మ్యాగీ చేసుకున్నాడు. సో ఇదే ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నా డైట్ అది నేను అప్డేట్ చేస్తాను, ఒక 2 daysలో అప్డేట్ చేస్తాను, వాట్ ఈట్ ఇన్ డే టైప్లోని. సో ఇది. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ హ్యాపీ సండే. ఈరోజు స్పెషల్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.